అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ వీడియో పాత వీడియోకి కంటిన్యూయేషన్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో అంగప్రదక్షిణ గురించి అయితే ఉంటుంది, ఎందుకంటే నేను మా చెల్లి అంగప్రదక్షిణ చేశాము. సో దాని టికెట్స్ ఎట్లా బుక్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్నది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. సో ఇది పాత వీడియోకి కంటిన్యూషన్ వీడియో కాబట్టి మీరు పాత వీడియో కనుక చూడకపోతే చూడండి, నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అట్లా వెంగమాంబ దగ్గరికి వచ్చేసి అన్నప్రసాదం తిని ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మేము ఆల్మోస్ట్ కాటేజ్కి రావడానికి ఒక 10:30 అట్లా అయింది. సో కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా షార్ప్ 1:30కి మేమైతే రెడీ అయిపోయామన్నమాట. 1:30కి రిపోర్టింగ్ టైం. ఎక్కడ అంటే మనకి పుష్కరిణి ఉంటుంది కదా, సో పుష్కరిణిలో కరెక్ట్ 1:30 ఆర్ 1:40 ఆ టైంలో మనం రిపోర్ట్ చేయాలి. అంగప్రదక్షిణ టికెట్స్ ఆన్లైన్లో తీసుకోవాలి, లోకల్ వాళ్ళైతే ఆఫ్లైన్లో పర్టికులర్ డేట్లో తీసుకోవాలి. తిరుపతిలో ఆఫ్లైన్ అయితే నాన్ లోకల్స్ ఆఫ్లైన్లో తీసుకోవాలి, కానీ ఇవి ఒక 750 టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో టికెట్స్ రిలీజ్ అయిన వెంటనే అయితే బుక్ చేసుకోవాలి. అది కంప్లీట్లీ లక్ పైన డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ఓన్లీ 750 పర్ మంత్ రిలీజ్ అవుతాయి. సో ఒకసారి బుక్ చేసుకున్న వాళ్ళు 3 months వరకు మళ్ళీ అంగప్రదక్షిణ చేయలేరనమాట. ఇది మా ఇద్దరికి కూడా లైఫ్లో ఒక చాలా పెద్ద బ్యూటిఫుల్ మూమెంట్ అని చెప్పొచ్చు. అంగప్రదక్షిణ అంటే ఎక్కడో టెంపుల్ బయట అట్లా చేస్తారనుకున్నాను, కానీ మేము బంగారు వాకిల్ దగ్గర చేసామన్నమాట. సో అదొక చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అండ్ బ్యూటిఫుల్ ఫీలింగ్, వన్స్ ఇన్ అ లైఫ్ టైం దొరికే ఫీలింగ్ అది. చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. కరెక్ట్ సుప్రభాతం అయ్యే టైంలో మేము అంగప్రదక్షిణ చేసాము. సో చాలా బాగుండే. అంగప్రదక్షిణ చేసేవాళ్ళు స్వామి వారి టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఒక ఎంట్రన్స్ ఉంటుంది, అది ఓన్లీ అంగప్రదక్షిణ చేసేవాళ్ళు పుష్కరిణిలో స్నానం చేయడానికి అనమాట. సో మన టికెట్ అక్కడ చూపిస్తే వాళ్ళు లోపలికి పంపిస్తారు. లోపలికి పంపించిన తర్వాత మనం పుష్కరిణిలో స్నానం చేసి అవే పచ్చి బట్టల పైన టెంపుల్ లోపలికి వెళ్ళాలి. సో డైరెక్ట్ ఎంట్రన్స్ ఉండదు. 300 రూపీస్ టికెట్ ఎంట్రీ ఎక్కడి నుంచి అయితే ఉంటుందో ఎర్లీ మార్నింగ్ అంగప్రదక్షిణకి అక్కడి నుంచి అయితే అలౌ చేస్తారు. అండ్ ఫైనలీ మేము 1:30కి లోపలికి వెళ్ళాము. బయటికి రావడానికి ఆల్మోస్ట్ 4:30 పట్టింది. వెయిటింగ్ ఒక 1.5 hour లోపల కంపార్ట్మెంట్లో కూర్చోవడం జరిగింది. సుప్రభాత సేవ వాళ్ళని పంపించిన తర్వాత నెక్స్ట్ కంపార్ట్మెంట్స్ రిలీజ్ చేస్తారనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ రెండు సిమిలరే, సుప్రభాత సేవ అవుతుంది, బయట మేము అంగప్రదక్షిణ చేస్తూ ఉంటాము. సో ఇట్లా అంగప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా చెల్లి బయటకు వచ్చి రాంబగీజా దగ్గర ఉన్న టీ స్టాల్లో అయితే తను కాఫీ అండ్ నేను టీ అయితే తాగామన్నమాట. సో చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అండ్ అది ఒక బ్యూటిఫుల్ మూమెంట్ మా లైఫ్లో. ఇది అరౌండ్ 8:30కి అట్లా షూట్ చేసిన వీడియో. ఇక్కడ ఏంటంటే మిగతా చెల్లి, తమ్ముళ్ళు, పిన్ని, బాబాయ్ వీళ్ళంతా కూడా ఇప్పుడు పుష్కరిణిలో స్నానం చేయడానికి అయితే వెళ్తున్నారు. అంగప్రదక్షిణ చేసిన చెల్లి అయితే టైర్డ్ అయిపోయి పడుకుందనమాట. సో ఇంకా మేము అయితే మళ్ళీ పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత ఇంకా వెళ్దాం బయటికి అని చెప్పేసి అట్లా వచ్చేసాం ఇక్కడికి. चलो हो गया बस है. Boost.
పుష్కర్లో స్నానం చేసి ఇంకా కాటేజ్కి వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇంకా పిన్ని, అత్త, మమ్మీ వాళ్ళందరూ కలిసి కాఫీ కోసం అయితే బయటకు వచ్చాము. కాఫీ తాగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే బయటకు వచ్చామన్నమాట. మళ్ళీ తిరుమలలో వెంగమాంబలో దొరికే ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది ఒక మహాప్రసాదం. అసలు అక్కడ ఎన్నిసార్లు ఛాన్స్ దొరికితే అన్నిసార్లు తినొచ్చు. కాకపోతే మాకు అక్కడ ఏమైందంటే ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది, బయట వరకు క్రౌడ్ ఉంది. సో మేము బయటనే లంచ్ కంప్లీట్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ 6:30కి, అంటే ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళు అయితే సహస్ర దీపాలంకరణ సేవకు మొత్తం చూశారు. మాకు అదే రోజు నైట్ 10 o'clock దర్శనం అయితే ఉంది నాకు మా చెల్లెలకి. సో ఇంకా సహస్ర దీపాలంకరణ సేవ అయిపోయింది అండ్ ఇక్కడ ఊరేగింపు జరుగుతుంది. సో అది నేను ఇక్కడ షూట్ చేశాను. చూడండి, చాలా బాగుంటుంది. గోవిందా గోవిందా గోవిందా. కదా
శాస్త్ర దీపాలంకరణ సేవ అయిన తర్వాత ఊరేగింపు చాలా బాగా జరిగింది ఆ రోజు అయితే. ఆ రోజు April 6th అంటే శ్రీరామనవమి. సో ఇంకా చాలా బాగా అయితే జరిగిందనమాట. సో ఇంకా దేవుడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కూడా కాటేజ్కి వెళ్ళిపోయాము. అప్పటికి ఆల్మోస్ట్ 6:30 అట్లా అవుతుంది. ఇంకా మేము వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నేను మా చెల్లెలు దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోవాలి. మాకు అదే రోజు 10:30 స్లాట్ అయితే ఉండే అనమాట. సో ఇంకా మేము రూమ్కి వెళ్ళి అట్లా కొంచెం రెడీ అయిపోయి ఫొటోస్ దిగేసి దర్శనంకి అయితే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇలా మా డే 2 ఇన్ తిరుమల సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. డే 3 వ్లాగ్లో మేము ఎక్కడ స్టే చేసాం, అకామిడేషన్ ఎట్లా అనేది షేర్ చేసుకుంటాను. సో ఇది వాళ్ళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Thank you so much for watching. Take care. Bye-bye.